Hi students, welcome to Easy Maths for Competitive Exams. మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అటెండ్ అయినా సరే అర్థమెటిక్ ప్రాబ్లమ్స్ కంపల్సరీగా చేయాలి. సో నేను మా యూట్యూబ్ వీడియోస్లో మనకి ఎగ్జామ్స్లో వచ్చే అన్ని చాప్టర్స్ నుంచి ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో వాటిని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో తప్పకుండా రాబోయే యూట్యూబ్ వీడియోస్ కూడా చూడండి. ప్రస్తుతం మనం ప్రాబ్లమ్స్ ఆన్ నెంబర్స్ అనే చాప్టర్ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో వాటిని మనం ఎలా సాల్వ్ చేయాలో డీటెయిల్డ్గా నేర్చుకుందాం. ఒక్కొక్క వీడియోలో కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తాను అండ్ వాటి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను. మీరు వాటిని చూసి నేర్చుకొని ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్లో రాయండి. ఓకే, మరి ఈరోజు ప్రాబ్లమ్స్ చేద్దామా? ఓకే, ఈరోజు మనం ప్రాబ్లమ్స్ ఆన్ నెంబర్స్ నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఈరోజు మనం ఈ ప్రాబ్లమ్స్ చూద్దాం. Now, what is the least number which is a perfect square and contains 32 as a factor? మన ప్రాబ్లం ఏంటి? What is the least number which is a perfect square and contains 32 as a factor? ఒక లీస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ని కనుక్కోవాలి. అది ఎలా ఉండాలంటే ఇట్స్ ఫ్యాక్టర్స్ మస్ట్ కంటైన్ 32 అనేది వన్ ఆఫ్ ఇట్స్ ఫ్యాక్టర్స్ లాగా ఉండాలి. ఓకే, మనకి ఇందులో 2 వర్డ్స్ ఉన్నాయి. ఫస్ట్ది ఏంటి? ఫ్యాక్టర్. సెకండ్ది ఏంటి? స్క్వేర్. ఇప్పుడు ఈ 2 వర్డ్స్ మీనింగ్ చూద్దాం. ఫ్యాక్టర్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం 6 తీసుకున్నాం. 6ని ఎలా రాయొచ్చు మనం? 3 × 2 అంటే 6 కదా. అంటే ఇక్కడ 3, 2 ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 6. నెక్స్ట్ సపోజ్ 8 తీసుకున్నాం. 8ని ఎలా రాయొచ్చు? 8 = 2 × 4. సో హియర్ 2, 4 ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 8. ఓకే, నెక్స్ట్ మనం స్క్వేర్ అని కూడా ఉంది. స్క్వేర్ అంటే ఏంటో చూద్దాం. స్క్వేర్ నెంబర్ అనేది ఏంటి? ఇట్ ఇస్ ద ప్రోడక్ట్ ఆఫ్ అ నెంబర్ మల్టిప్లైడ్ బై ఇట్ సెల్ఫ్. ఒక నెంబర్ని దాంతోనే మల్టిప్లై చేస్తే వచ్చే నెంబర్ని స్క్వేర్ అంటాము. ఓకే, సపోజ్ కొన్ని నెంబర్స్ తీసుకుందాం. 1, 2, 3, 4. వీటి స్క్వేర్స్ ఏమవుతాయి? 1 × 1, 2 × 2, 3 × 3, 4 × 4. అంటే 1, 4, 9, 16 ఇవన్నీ కూడా స్క్వేర్ నెంబర్స్. సో ఇప్పుడు ఫ్యాక్టర్ అంటే ఏంటి, స్క్వేర్ అంటే ఏంటి మనకు అర్థమైంది. నెక్స్ట్ ఏం అడిగారు? వీ హ్యావ్ టు ఫైండ్ ద లీస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ విచ్ కంటైన్స్ 32 యాజ్ ఏ ఫ్యాక్టర్. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం? 32 × సంథింగ్ ఈజ్ ఈక్వల్ టు లీస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్. అంతే కదా, ఒక లీస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ కనుక్కోవాలి. ఓకే, అంటే సో లీస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 32 మస్ట్ బి వన్ ఆఫ్ ఇట్స్ ఫ్యాక్టర్స్. అంటే 32 × 32 సంథింగ్ కంపల్సరీ. ఓకే, 32 కంపల్సరీ. సో 32 × సంథింగ్ చేస్తే మనకి లీస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ రావాలి. ఇప్పుడు లీస్ట్ అని ఎందుకన్నారు? మనకి 32కి కొన్ని నెంబర్స్తో మల్టిప్లై చేస్తే మనకి చాలా స్క్వేర్స్ వస్తాయి. సపోజ్ 32ని 2తో మల్టిప్లై చేస్తే ఒక స్క్వేర్ వస్తుంది. 32ని 8తో మల్టిప్లై చేస్తే ఇంకో స్క్వేర్ వస్తుంది. అదే 32ని 32తో మల్టిప్లై చేస్తే ఇంకో స్క్వేర్ వస్తుంది. సో ఇవన్నీ కాదు, మనకేం కావాలి? ఈ స్క్వేర్స్ అన్నిట్లో లీస్ట్ నెంబర్ రావాలి. అందుకని మనల్ని లీస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ అడిగారు. సో దీనికి మనం ఏం చేస్తాం? 32ని ఎలా రాసుకోవచ్చు మనం? ఇట్ కెన్ ఆల్సో బి రిటర్న్ యాజ్ 2 × 2 × 2 × 2 × 2. ఓకే, 5 2స్ని మల్టిప్లై చేస్తే 32 వస్తుంది. ఇందులో మనకి 2 పెయిర్స్ ఉన్నాయి. 2వి 2 పెయిర్స్ ఉన్నాయి. ఒక పెయిర్ 2 × 2. ఓకే, సెకండ్ పెయిర్కి 2 × 2. ఓకే, థర్డ్ది ఓన్లీ సింగిల్ 2 ఉంది. అది కూడా పెయిర్ అయితే మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ వచ్చేస్తుంది. అందుకని 32ని ఏం చేయాలి మనం? ఒక 2తో మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే అప్పుడు మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ వస్తుంది. సో టు గెట్ ద లీస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ వీ హ్యావ్ టు మల్టిప్లై 32 విత్ 2. అంటే ఏంటి? 32 × 2 ఈజ్ ఈక్వల్ టు 64. అప్పుడు ఈ 2s అన్నీ మనకి సరిపోయినాయి. 6 టైమ్స్ వచ్చాయి. 3 పెయిర్స్ వచ్చాయి కదా. స్క్వేర్ అంటే అంతే కదా మన డెఫినేషన్. So 32 × 2 is equal to 64. That is 64 is the least number which is a perfect square and contains 32 as a factor. Okay. So ikkada manaki what is the least number which is a perfect square and contains 32 as a factor. 32 factor ga unde oka least perfect square ni kanukkomannaru. So 32 ni ela rayachu manam 2 × 2 × 2 × 2 × 2. So idi
దీనికి ఇంకొక 2తో మల్టిప్లై చేస్తే మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. Now, a number when divided by 176 leaves 21 as remainder. A number when divided by 176. ఇక్కడ మనకి నంబర్ తెలియదు. సో ఒక నెంబర్ని 176తో డివైడ్ చేస్తే మనకి 21 అనేది రిమైండర్ వచ్చింది. రిమైండర్ అంటే శేషం. వాట్ విల్ బి ద రిమైండర్ వెన్ ద సేమ్ నెంబర్ ఈస్ డివైడెడ్ బై 16? ఆ సేమ్ అన్నోన్ నెంబర్ని 16తో డివైడ్ చేస్తే ఎంత రిమైండర్ వస్తుంది? ఇది మన ప్రాబ్లం. దీన్ని సాల్వ్ చేయడానికి ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. ఎగ్జాంపుల్లో ఏం చేసాము? వెన్ ఏ నెంబర్ ఈజ్ డివైడెడ్ బై 4 ద రిమైండర్ ఈజ్ 3. వాట్ విల్ బి ద రిమైండర్ వెన్ ద సేమ్ నెంబర్ ఈజ్ డివైడెడ్ బై 2? ఒక నెంబర్ని 4తో డివైడ్ చేస్తే మనకి రిమైండర్ 3 వచ్చింది. ఇప్పుడు సేమ్ నెంబర్ని 2తో డివైడ్ చేస్తే ఎంత రిమైండర్ వస్తుంది? సో మనకి ఇక్కడ నెంబర్ తెలియదు కాబట్టి నేను ఫర్ ఎగ్జాంపుల్ 15 తీసుకున్నా. నా ఇష్టం వచ్చిన నెంబర్ 15 తీసుకున్నా. ఆ 15ని ఏం చేశాను? ఇట్ ఈస్ డివైడెడ్ బై 4. 4తో డివైడ్ చేస్తే నాకు రిమైండర్ ఎంత వచ్చింది? 3 వచ్చింది. 4తో డివైడ్ చేయటం అంటే ఏంటి? 4 గ్రూప్స్గా డివైడ్ చేసినప్పుడు 3 ఐటమ్స్ మిగిలిపోయినాయి. సేమ్ అదే నెంబర్ని అంటే ఇక్కడ నేను తీసుకున్న 15నే 2తో డివైడ్ చేస్తే నాకు 1 రిమైండర్గా వచ్చింది. అంటే 2గా డివైడ్ చేస్తే నాకు 1 ఐటమ్ మిగిలిపోయింది. సో ఇప్పుడు షార్ట్ కట్ మెథడ్ ఏంటంటే ఇక్కడ మనకి పైన వెన్ ఏ నెంబర్ ఈస్ డివైడెడ్ బై 4 ద రిమైండర్ ఈజ్ 3 అన్నాం. సో ఆ ఏ రిమైండర్ ఇచ్చారో మనకి ఆ నెంబర్ తీసుకోవాలి. అంటే ఇక్కడ 3 కాబట్టి 3 తీసుకున్నాం. 3 డివైడెడ్ బై ఇక్కడ దేంతో డివైడ్ చేయమన్నారు? నెక్స్ట్ 2తో డివైడ్ చేయమన్నారు. సో ఇక్కడ 3 డివైడెడ్ బై 2 వేసుకుంటాం. 3 డివైడెడ్ బై 2 వేసుకుంటే మనకి రిమైండర్ ఎంత వస్తుంది? 1 వస్తుంది. దట్ ఈస్ 1 ఈస్ ద రిమైండర్ వెన్ ద సేమ్ నెంబర్ ఈస్ డివైడెడ్ బై 2. ఓకే, ఇప్పుడు మన ప్రాబ్లంకి వద్దాం. మన ప్రాబ్లంలో ఏమి ఇచ్చారు? అకార్డింగ్ టు మీకు ఇంకా దీని మీద నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను నేను నెక్స్ట్ ప్రాబ్లంలో మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో మన ప్రాబ్లం ఏమి ఇచ్చారు ఇక్కడ? వెన్ ఏ నెంబర్ ఈజ్ డివైడెడ్ బై 176 leaves 21 as remainder. What will be the remainder when the same number is divided by 16? ఒక నెంబర్ని 176తో డివైడ్ చేస్తే మనకి 21 రిమైండర్ వచ్చింది. అదే నెంబర్ని 16తో డివైడ్ చేస్తే మనకి ఎంత రిమైండర్ వస్తుంది? ఇక్కడ ఏం చేయాలి మనం? ఎంత రిమైండర్ వచ్చిందిట? 21 వచ్చింది రిమైండర్. ఆ 21 డివైడెడ్ బై మనల్ని దేంతో డివైడ్ చేయమన్నారు? నెక్స్ట్ 16తో డివైడ్ చేయమన్నారు. సో 21 డివైడెడ్ బై 16 చేస్తాము. చేస్తే మనకి రిమైండర్ ఎంత వస్తుంది? ఇక్కడ 5 వస్తుంది. దట్ ఈస్ 5 ఈజ్ ద రిమైండర్ వెన్ ద సేమ్ నెంబర్ ఈజ్ డివైడెడ్ బై 16. అర్థమైందా? నెక్స్ట్ చూద్దాం. సేమ్ మోడల్లో ఇంకా నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేసాం మనం, అది కూడా చూద్దాం. నెక్స్ట్, ఏ నెంబర్ వెన్ డివైడెడ్ బై 12 leaves the remainder 10. What will be the remainder when the same number is divided by 2, 3, 4, 7? ఒక నెంబర్ని 12తో డివైడ్ చేస్తే రిమైండర్ 10 వచ్చింది. అదే నెంబర్ని 2తో డివైడ్ చేసిన, 3తో డివైడ్ చేసిన, 4తో డివైడ్ చేసిన, 7తో డివైడ్ చేసిన ఎంత రిమైండర్ వస్తుంది? సో ఇక్కడ మనం సపరేట్గా చేద్దాం. ఫస్ట్ వన్, ఏ నెంబర్ వెన్ డివైడెడ్ బై 12 leaves the remainder 10. What will be the remainder when the same number is divided by 2? ఇక్కడ ఏం చేస్తాం మనం? 10/2 చేస్తాం. అంటే ఇక్కడ ఉన్న రిమైండర్ 10ని డివైడెడ్ బై మనల్ని దేంతో చేయమన్నారు? 2తో డివైడ్ చేయమన్నారు. సో ఈ రిమైండర్ 10 డివైడెడ్ బై 2 చేస్తే మనకి రిమైండర్ ఎంత వస్తుంది? 0 వస్తుంది. సో దట్ ఈస్ the remainder is 0 when the same number is divided by 2. ఇక్కడ బోల్డ్ లెటర్స్లో ఇచ్చాను చూడండి. సో ఆ నెంబర్స్ డివైడ్ చేసాం మనం. నెక్స్ట్ చూద్దాం. ఏ నెంబర్ when divided by 12 leaves the remainder 10. What will be the remainder when the same number is divided by 3? ఓకే, ఒక నెంబర్ని 12తో డివైడ్ చేస్తే రిమైండర్ 10 వచ్చిందట. అదే నెంబర్ని 3తో డివైడ్ చేస్తే ఎంత రిమైండర్ వస్తుంది? అంటే మనం ఇక్కడ ఏం చేయాలి? 10 డివైడెడ్ బై 3 చేస్తే ఏమొస్తుంది? రిమైండర్ మనకి 1 వస్తుంది.
That is, the remainder is 1 when the same number is divided by 3. Next, a number when divided by 12 leaves the remainder 10. What will be the remainder when the same number is divided by 4? ఇక్కడ ఏం చేయాలి, మనం 10/4 చేస్తాము. 10/4 చేస్తే మనకి రిమైండర్ 2 వస్తుంది. దట్ ఈస్ రిమైండర్ ఈస్ 2 when the same number is divided by 4. Next, a number when divided by 12 leaves the remainder 10. What will be the remainder when the same number is divided by 7? ఏం చేయాలి, మనం ఇక్కడ 10/7 చేయాలి. చేస్తే మనకి రిమైండర్ ఎంత వస్తుంది, 3. దట్ ఈస్ రిమైండర్ ఈస్ 3 when the same number is divided by 7. Okay. Next, the difference between a 2-digit number and the number obtained by interchanging its digits is 27. What is the difference between the 2 digits of the number? Question ఏంటి, the difference between a 2-digit number and the number obtained by interchanging its digits is 27. అంటే ఒక 2-digit నెంబర్ని అందులో ఉన్న డిజిట్స్ రివర్స్ చేస్తే వచ్చే నంబర్ మధ్య డిఫరెన్స్ 27 ఉంటుందట. అయితే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద 2 digits ఆఫ్ ద నెంబర్? ఇప్పుడు ఆ 2-digit నెంబర్లో ఉన్న డిజిట్స్ మధ్య డిఫరెన్స్ ఎంత? ఓకే, అంటే ఒక 2 అంకెల సంఖ్యను తీసుకొని దాన్ని రివర్స్ చేస్తే వచ్చే సంఖ్య మధ్య డిఫరెన్స్ 27. అయితే ఇప్పుడు ఆ 2 అంకెల మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంత అని అడిగారు. సో మనకి ఇక్కడ నెంబర్ అనేది తెలియదు కదా, 2-digit నెంబర్ అని చెప్పారు కదా సపరేట్గా. అందుకని మనం లెట్ ద నెంబర్ బి XY అనుకుంటాం. లెట్ ద 2-digit నెంబర్ బి XY. X అనేది ఒక డిజిట్, Y అనేది ఒక డిజిట్. అయితే ఈ XYని మనం ఎలా రాసుకోవచ్చు, 10x + y. అది ఎలాగో చూద్దాం. సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, మనం 38 తీసుకున్నాం. 38 తీసుకుంటే ఇక్కడ x అనేది 3 అవుతుంది, y అనేది 8 అవుతుంది. మనం దీన్ని రివర్స్ చేసినప్పుడు అదేమవుతుంది, 83 అవుతుంది కదా. అయితే ఈ 38లో మనకి 8 అనేది ఏ ప్లేస్లో ఉంది, యూనిట్స్ ప్లేస్లో ఉంది. ఓకే, 38లో 8 అనేది యూనిట్స్ ప్లేస్ అంటే వన్స్ ప్లేస్ అంటే ఒకట్ల స్థానంలో ఉంది. అలాగే 3 అనేది టెన్స్ ప్లేస్లో ఉంటుంది కదా. సో 38లో 8 అనేది యూనిట్స్ ప్లేస్, 3 అనేది టెన్స్ ప్లేస్లో ఉంటుంది. సో ఇప్పుడు ఈ 38ని మనం ఎలా కూడా రాయొచ్చు, 3 × 10 + 8 × 1. 3 × 10 ఎందుకు అనేసాము, అది టెన్స్ ప్లేస్లో ఉంది. 8 × 1 ఎందుకు వేసాము, అది వన్స్ ప్లేస్లో ఉంది. అందుకని సేమ్ 38 కెన్ ఆల్సో బి రిటర్న్ యాజ్ 3 × 10 + 8 × 1. దట్ ఈజ్ ఈక్వల్ టు 30 + 8. 38 వచ్చింది కదా. సో అలాగే ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. 56 అనే నెంబర్ తీసుకుందాం. 56ని ఎలా రాయొచ్చు, 5 × 10 + 6 × 1 కదా. ఎందుకంటే 5 టెన్స్ ప్లేస్లో, 6 వన్స్ ప్లేస్లో ఉంది. దాన్ని 5 × 10 + 6 × 1 లాగా రాయొచ్చు. సో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 678 తీసుకుందాం. 678ని ఎలా రాయొచ్చు, 6 × 100 + 7 × 10 + 8 × 1. అంటే 8 అనేది వన్స్ ప్లేస్లో ఉంది, 7 అనేది టెన్స్ ప్లేస్లో ఉంది, 6 అనేది 100 ప్లేస్లో ఉంది. సో దీన్ని ఎలా రాయొచ్చు మనం, 6 × 100 + 7 × 10 + 8 × 1. దట్ ఈజ్ ఈక్వల్ టు 600 + 70 + 8, 678 కదా. సో ఒక నెంబర్ని మనం ఇలా కూడా రిప్రజెంట్ చేయొచ్చు. దీన్ని ఎక్స్పాండెడ్ ఫామ్ అంటాము. సో ఇప్పుడు మనం 38 తీసుకుందాం. మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో 38 ఉంది కదా, ఇక్కడ 38 ఉంది. ఈ 38ని మనము ఎలా రాయొచ్చు, 30 + 8, 3 × 10 + 8 × 1. దీన్ని రివర్స్ చేస్తే మనకేమవుతుంది, 83 అవుతుంది. అంటే దాని మీనింగ్ ఏంటి, వన్స్ ప్లేస్ ఇది టెన్స్ ప్లేస్కి వచ్చింది, టెన్స్ ప్లేస్ ఇది వన్స్ ప్లేస్కి వచ్చింది. అంటే దీన్ని ఎలా రాయొచ్చు మనము, 8 × 10 + 3 × 1. దట్ ఈజ్ ఈక్వల్ టు 83. అలా అలాగే ఇప్పుడు 56 తీసుకున్నాం అనుకో, దీన్ని రివర్స్ చేస్తే 65 అవుతుంది. అంటే వన్స్ ప్లేస్ది టెన్స్ ప్లేస్కి, టెన్స్ ప్లేస్ది వన్స్ ప్లేస్కి వచ్చింది అలా కదా. సో అలా అన్నమాట. ఇప్పుడు మన ప్రాబ్లంకి వస్తే మనం తీసుకున్న 2-digit నెంబర్ ఏంటి, XY. ఈ XY రివర్స్ చేస్తే ఏమవుతుంది, YX అవుతుంది. అంటే ఇప్పుడు ఈ YXని ఎలా రాయొచ్చు మనం, Y × 10 + X × 1 అంటే 10y + X. ఓకే,
ఇంతవరకు అర్థమైంది కదా. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు, ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ 2 డిజిట్ నెంబర్, ఇక్కడ మనం తీసుకున్న 2 డిజిట్ నెంబర్ ఏంటి XY, అండ్ ద నెంబర్ అప్టైన్డ్ బై ఇంటర్చేంజింగ్ ఇట్స్ డిజిట్స్, అంటే ద నెంబర్ అప్టైన్డ్ బై రివర్సింగ్ ఇట్ ఎంతట 27. సో XYకి YXకి డిఫరెన్స్ ఎంత ఇచ్చారు, 27 అని ఇచ్చారు. దాన్ని మనం ఎలా రాసుకుంటాము, NX plus Y minus NY plus X is equal to 27. XYని 10X plus Yగా రాసుకోవచ్చు, YXని ఎలా రాసుకోవచ్చు, 10Y plus X కదా. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత, 27. సో దీన్ని సింప్లిఫై చేస్తే 10X plus Y minus 10Y minus X is equal to 27. అంటే 9X minus 9Y is equal to 27. సో X minus Y is equal to 27 by 3. That is equal to 27 divided by 9. That is equal to 3. So X minus Y is equal to 3. సో మనల్ని అడిగింది ఇదే కదా, ద డిఫరెన్స్ బిట్వీన్ ద 2 డిజిట్స్ ఆఫ్ ద నెంబర్ అడిగారు, అంటే XY మధ్య డిఫరెన్స్ అడిగారు, దట్ ఈజ్ 3. ఓకే. సో మనకి ఇచ్చిన ప్రాబ్లం ఏంటంటే, మనం ఒక 2 డిజిట్ నెంబర్ తీసుకొని దాన్ని రివర్స్ చేయగా వచ్చిన నెంబర్కి మధ్య డిఫరెన్స్ 27. అయితే ఇప్పుడు ఆ 2 డిజిట్స్ మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంత అని అడిగారు. సో మనం 2 డిజిట్ నెంబర్ని XYగా తీసుకున్నాం, దాన్ని రివర్స్ చేస్తే వచ్చే నెంబర్ ఏమవుతుంది, YX అవుతుంది. మనల్ని ఏమడిగారు, ఈ Xకి Yకి మధ్య డిఫరెన్స్ అడిగారు. సో XYని ఎలా రాసుకోవచ్చు మనం, 10X plus Y. YXని ఎలా రాసుకోవచ్చు, 10Y plus X. ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ ఎంతట, 27. సో 10X plus Y minus 10Y plus X is equal to 27. సాల్వ్ చేస్తే X minus Y is equal to 3 వచ్చింది. సో ద డిఫరెన్స్ బిట్వీన్ ద 2 digits of the number is 3. So please subscribe to my channel for more videos. My channel is Easy Maths for Competitive Exams. Thank you.